ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రై టుగెదర్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వీడియో ఏంటంటే, నేను ఆన్లైన్లో కొన్ని హోమ్ డెకర్ ఐటమ్స్ని ఆర్డర్ చేశాను. సో అవి రియల్గా ఎలా ఉన్నాయో మీకు ఒక హానెస్ట్ రివ్యూతో పాటు నేను వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఈ ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను. ఈ ఫోటో ఫ్రేమ్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మీరు ఆల్రెడీ దాని మీద చూస్తున్నారు, ప్రే మోర్ వరీ లెస్ అని. ఇది బైబిల్లో ఒక వర్స్ అనమాట. ఇది నాకు ఒక మంచి స్పిరిచువల్ వైబ్ని ఇస్తుంది. అందుకే నేను ఇది బాగా నాకు కనిపించే ప్లేస్లో పెట్టుకున్నా ఈ ఫోటో ఫ్రేమ్. అండ్ ఇది వచ్చేసి దీని మెటీరియల్ వచ్చి ఇది గ్లాస్ కాదు, ఇది సింథటిక్ ఫైబర్. నెక్స్ట్ నేను ఈ వాల్ హ్యాంగర్ తీసుకున్నాను, ఫాలో యువర్ డ్రీమ్స్ అని చెప్పి. అండ్ నా ఫేవరెట్ బటర్ఫ్లై కూడా ఉంది దానిపైన. అండ్ చూసారుగా పెయింటింగ్ ఎంత బాగుందో, చాలా స్మూత్గా కూడా ఉంది అది. అండ్ మీరు చూసినట్టయితే వెనకాలంతా కార్డ్బోర్డ్, వెనకాల ఏం లేదు, జస్ట్ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంది. అండ్ హ్యాంగ్ చేసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ థ్రెడ్ కూడా ఇచ్చారు గోల్డ్ కలర్లో. చాలా బాగుంది, దాంతో మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఇంకొకటి కూడా వచ్చిందనమాట. ఈ రెండు కలిపి నాకు 259కి వచ్చాయి. వీటితో పాటు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వేరే వేరే కొటేషన్స్ కాంబినేషన్స్తో. కానీ నాకు ఈ రెండిటి కలర్ కాంబినేషన్ నచ్చి నేను ఇది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ నేను ఈ ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్ ప్లాంట్ తీసుకున్నాను. ఇవైతే చాలా రియల్గా ఉందన్నమాట. లీవ్స్ అయితే చాలా రియల్గా ఉన్నాయి, గ్రీన్గా. అండ్ స్టెమ్ కూడా రియల్గా ఉంది. మీరు దూరం నుంచి చూస్తే నిజంగానే రియల్ హ్యాంగింగ్ ప్లాంట్ లాగానే ఉందన్నమాట. చూడ్డానికైతే చాలా బాగుంది. అంత బాగుంది కాబట్టి దాని ప్రైస్ కూడా అలాగే ఉంది. నాకు 426 పడింది అమెజాన్లో. నెక్స్ట్ నేను ఈ క్యూట్ డాల్స్ని తీసుకున్నాను. అండ్ నేను ఇది మీషోలో తీసుకున్నాను. ఇది నాకు 491 పడింది. అమెజాన్లో 600 అలా ఉంది, అందుకని మీషోలో తీసుకున్నా. ఇవి 4 వచ్చాయన్నమాట. నెక్స్ట్ నేను ఇంకొక ఆర్టిఫిషియల్ ప్లాంట్ తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న లీవ్స్ అనమాట. ఇవి కూడా హ్యాంగింగ్కే. అండ్ దీంతో పాటు పాట్ కూడా వచ్చిందనమాట, బ్లాక్ కలర్ది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 317. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఇది తీసుకున్నాను. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. దీని ప్రైస్ నాకు 392 పడింది. అండ్ అయితే దీని క్వాలిటీ చాలా బాగుంది, నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. కాకపోతే నాకు ఇది ఇట్లా కాలిపోయి విరిగిపోయి అది వచ్చిందనమాట. అది ఒక్కటే డ్రాబ్యాక్. మేబీ అందరికి అలా రాకపోవచ్చు, నాకైతే అట్లా వచ్చింది. కానీ మిగతాదంతా బాగుంది కాబట్టి నాకు అది రిటర్న్ ఇవ్వాలి అని అనిపించలేదు. సో అలాగే ఉంచుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఎక్కడ ముడతలు అలా వస్తుందో అని చెప్పేసి అనుకున్నాను, కానీ అయితే చాలా నీట్గా వచ్చిందనమాట. డిజైన్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అక్కడ నేను ఎందుకు అలా పెట్టానో మీకు తర్వాత చెప్తాను. అండ్ చూడండి, డిజైన్ చాలా బాగుంది. అండ్ అలా ఉంది కదా, దాన్ని నేను అలా వెనక్కి పెట్టి అలా కవర్ చేశాను అనమాట. ఇప్పుడు దీన్ని నేను ఎలా డిజైన్ చేశానో మీకు చూపిస్తాను. చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ మూడింటిని నేను ఇట్లా కంబైన్ చేశాను. అండ్ ఆ ప్లాస్టర్ అందుకే అనమాట డబల్ టేప్ అక్కడ నేను పెట్టింది. సో ఈ పాట్ని అక్కడ అతికించాను కింద పడిపోకుండా. అండ్ ఈ డాల్స్ అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో, నాకు చాలా బాగా నచ్చినాయి. ఆ 4 చాలా బాగుంది. ఆ మూడింటి కాంబో అయితే నాకు చాలా బాగా నచ్చింది. పైన అవి అలా హ్యాంగింగ్ డాల్స్ పెట్టేసి కింద లీవ్స్ పెట్టాను కదా, మూడింటి కాంబో నాకు చాలా బాగా నచ్చింది, మంచి లుక్ ఇచ్చింది అనమాట. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో అదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.